అండి. నమస్తే అండి. నేను కుక్కల ఆశ్రమం పెట్టిన దగ్గర నుంచి అండి, మాకు దగ్గరలో ఒక గుడి ఉంటుందండి, శనేశ్వరి గుడి ఉంటుంది. ఆ గుడి దగ్గరలో ఎవరో ఒకళ్ళు ఏదో కుక్కని వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారండి. ఎందుకంటే అక్కడున్న కుక్కలకి నేను అన్నం పెట్టడానికి రోజు వెళ్తానన్నమాట. అంటే చూస్తే తీసుకెళ్ళిపోతానని కానీ ఏ ఆలోచనతో వదిలేస్తారో తెలియదు, కానీ ఆ గుడి దగ్గర వదిలేసి వెళ్తారండి. అట్లా స్వాతిని వదిలేస్తే తీసుకొచ్చాను నేను. మళ్ళీ తర్వాత ఒక చిన్న బేబీని తీసుకొచ్చాను. ఇప్పుడండి ఇదిగోనండి ఈ చిట్టి తల్లిని తీసుకొచ్చానండి. 3 రోజులు అయింది, కడుపుతుందనమాట. ఇదిగోండి ఇప్పుడే బేబీని ప్రసవం అవుతుంది. నా ఒళ్ళో నేను నిప్పులు పడతా బేబీని ప్రసవం అవుతుందండి. 3 రోజుల నుంచి బాగా నిప్పులు పడుతుందండి. ఎవరో కడుపుతున్న దాన్ని, పెంచుకున్న దాన్ని ఇట్లా వదిలేసి రోడ్ల మీద వదిలేస్తే అది లేవలేదండి, కడుపుతున్నది. అలా చేయకూడదు కదా, ఎంత పాపం అండి. దాన్ని అంటే నేను తీసుకొస్తానని తెలిసే జనాలు అలా వదిలేస్తున్నారు. నాకు దగ్గరలో నా ఆశ్రమాన్ని దగ్గరలో వదిలేస్తున్నారు అనమాట. ఇదిగోండి బేబీని కంటుంది, నిప్పులు పడతా నా ముందే. అదిగోండి చిట్టి బేబీ పుట్టిందండి. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. పుట్టి బేబీలు పుట్టినాయండి. ఇప్పుడే కంటుందండి, చూడండి, ఆశీర్వదించండి, మీ బ్లెస్సెస్ ఇవ్వండి. ఇలా మూగజీవులను ఇలా వదిలేయకూడదు కదా, పెంచుకోవడం ఇష్టం లేనప్పుడు అసలు దగ్గరికి చేరదీయకూడదండి. ఇదిగోనండి పుట్టి బేబీ పుట్టింది. మొత్తం నుంచి నా ఒళ్ళోనే ఉందండి నొప్పులు పడుతూ. నువ్వు అక్కడ పడుకోపో అమ్మా. చిట్టు తల్లులు పుడుతున్నాయి. ఈ 1 మంత్ అయిన తర్వాత ఆపరేషన్ చేయిస్తానండి. చిట్టు తల్లికి, స్వాతికి ఒకదానికి. ఈ బంగారు తల్లికి ఇంకా పేరు పెట్టలేదండి, చిట్టు తల్లి పేరు పెట్టలేదండి. నొప్పులు పడుతుందండి. పొద్దు నుంచి నా ఒళ్ళో నుంచి దిగలేదండి, నొప్పులు పడుతుందండి. పసుపు ఉండండి. ఇదిగోండి చిట్టు తల్లి పుట్టిందండి. ఇప్పుడు ప్రసవం అవుతుందండి చిట్టు తల్లులకి. అమ్మ నువ్వు లేసి వెళ్ళి అక్కడ పడుకోపో. అలా వదిలేయకూడదండి. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అమ్మ పెంచుకోవడం ఇష్టం లేనప్పుడు అసలు కుక్కల్ని చేరదీయమాకండి. చేరదీసిన తర్వాత అవి మనతో పాటే ఉండాలి, అంతేగాని ఆశ్రమాలు ఉన్నాయని దగ్గరలో వదిలేస్తే మేము వదిలేస్తే అలా తప్పు. నేను పెద్ద ఉన్నదాన్ని కాదు, పేదామని. నేను కూడా ఏదో ఒక 50 కుక్కలు పెట్టుకునే శక్తిని భగవంతుడు నాకు ఇచ్చాడు. అంతేగాని అక్కడ వదిలేస్తే ఆమె తీసుకెళ్తారు, చూసుకుంటారు అనే ఆలోచన తప్పు. అలా చేయొద్దు. దిక్కులేక అది కడుతుందయ్యా, దిక్కు లేకుండా అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. 3 రోజుల నుంచి నొప్పులు పడతాయి. ఈరోజు నా ఒళ్ళో పడుకుని ఆ చిట్టి తల్లిని, చిట్టి బేబీని కన్నదండి. చిట్టి బేబీని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఒక లేవలని కడుపుతున్న దాన్ని తీసుకొచ్చానని